ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నా. తండ్రి కృపను బట్టి, అతని అనాదికాల సంకల్పాన్ని బట్టి మనము ఇక్కడ చేరి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మహిమపరచుకోగలిగాం. కృప అనుగ్రహించిన పరమ తండ్రికి నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రియులారా, సందర్భం ఏంటి అని మనం ఆలోచిస్తే అందరికీ తెలిసిన సంగతులే. తండ్రి అయినటువంటి దేవుడు మన సహోదరుడు లక్ష్మణ్ని, ప్రియాంకని ప్రేమించి అద్భుతమైనటువంటి గర్భఫలాన్ని దయచేశాడు. ఆ బిడ్డ పుట్టి 6 నెలలు కంప్లీట్ చేసుకొని 6వ దినములోకి ఈరోజు ప్రవేశించాడు. తల్లిదండ్రులు, తాతయ్యలు, బంధువులు ఏం చేస్తున్నారంటే, మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా అన్నప్రాసన్న కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటున్నారు. సందర్భం ఇది. దీని ఆధారం చేసుకొని తండ్రిని మహిమపరుస్తున్నాం. అన్నప్రాసన్న కార్యక్రమము జరిగించే ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన సంగతి ఏమనగా అంటే, అసలు అన్నప్రాసన్న కార్యక్రమం అంటే ఏమిటి? ఇది బైబిల్కు సంబంధించిందా కాదా అనేది మనం ఆలోచించాలి. బైబిల్ ఎంతవరకు దీన్ని సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనం గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ సమయంలో కొన్ని లేఖనాలని అద్భుతమైన రీతిలో మనము గ్రహిద్దాం. ఆ బిడ్డ 6 నెలలు కంప్లీట్ చేసుకొని 6వ దినములోనికి ప్రవేశించాడని చెప్పేసి అన్నాను. తాను ఇంకా శిశువే కాబట్టి బలము పుంజుకోవడం కొరకు తల్లి పాలు తాగుతూ ఉంటున్నారు. ఈ సమయంలో గ్రంథాన్ని మనం ఓపెన్ చేసి అపోస్తుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేశాడండి. ఏం తెలియచేశాడు అని మనం ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే అని చెప్పేసి తెలియచేస్తున్నాడండి. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ లోక సంబంధంగా, శరీర సంబంధమైన సంగతులు ఇక్కడ హెబ్రీలకు తెలియచేస్తున్నాడు పౌలు గారు. పాలు తాగు ప్రతివాడు శిశువే. ప్రతివాడు ఇన్క్లూడింగ్ అన్నప్రాసన్న కార్యక్రమాన్ని జరిగించుకున్న బాబు కూడా శిశువే. శిశువే. ప్రియులారా, దేవుని యొక్క అనాదికాల సంకల్పాన్ని మనం ఆలోచిస్తే, గ్రహించాలంటే, ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోవాలంటే, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద పుట్టినటువంటి మనము ఎప్పటికీ కూడా శిశువుగానే ఉండాలన్నది ఆయన ప్రణాళిక కాదండి. బిడ్డ పుట్టాలి, శిశువుగా పెరగాలి, శిశు దశలో నుంచి బాల్య దశలోనికి రావాలి,
బాల్య దశలో నుంచి యవన దశలోనికి రావాలి, యవన దశలో నుంచి వృద్ధాప్యంలోకి రావాలి. దేవుని అనాదికాల సంకల్పాన్ని తన శేష జీవితంలో క్లోజ్ చేసుకొని మృత్యువు తర్వాత పరదేశికి వెళ్ళాలి. యేసు రెండవ రాకడలో యేసును వెంబడిస్తూ పరలోకానికి వెళ్ళి యుగ యుగాలు పరలోకంలో ఉండాలన్నది మానవుల పుట్టుక వెనకాల దేవునికున్న అద్భుతమైనటువంటి ప్రణాళిక. కాబట్టి పుట్టినటువంటి పిల్లలు శిశువులుగానే ఉండకూడదు. ఇప్పుడు ఎలాగున్నారంటే, బాబు పాలు తాగుతూ ఉంటున్నాడు. పౌలు గారు అంటున్నాడు, పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు గనుక బలమైన ఆహారము వారికే తగును. శిశువు దశలో ఉన్నవాడు బాల్య దశలోకి రావాలి. బాల్య దశలో కంప్లీట్ చేసుకొని యవన దశను వృద్ధాప్యంలోకి రావాలంటే ప్రియులారా బలమైనటువంటి ఆహారము పొందుకోవాలి. బలమైనటువంటి ఆహారం అంటే ఘన పదార్థం శిశువులు పుచ్చుకోవాలి. ఇది శిశువుల పట్ల, భూమి మీద పుట్టి పెరుగుతున్న వారి పట్ల దేవుని అనాది కాల సంకల్పం. పుట్టినవాడు పుట్టినట్టుగానే ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి పుట్టిన శిశువుకి పాలు అవసరము. ఆ పాలు ఆత్మకు సంబంధించింది కాదు, అది శరీర గ్రోత్కు సంబంధించింది. శరీరము డెవలప్ కావడం కొరకు, శరీరాన్ని వృద్ధి చేయడం కొరకు పాలు అవసరము. అది అయిపోయిన తర్వాత రెండవ దశ బలమైనటువంటి ఆహారము ఆ బిడ్డకు దయచేయాలి. బలమైనటువంటి లేదు ఘనమైనటువంటి పదార్థం తిన్నప్పుడు ఆ శరీరం అనేది డెవలప్ అవుతూ ఉంటది. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అది ఉపయోగపడుతుంది అన్నది మనమందరం కూడా గ్రహించాలి. కాబట్టి అపోస్తులైనటువంటి అదే పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ 1 కొరింథీ 3వ అధ్యాయంలో 2-3 లేఖనాలు మనం చదివితే అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని. ప్రియులారా బాగా ఆలోచించండి. పాలంటే వాక్యము. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచుదుని గాని అన్నంతో మిమ్మును పెంచలేదు అని అంటుండండి. అన్నంతో కూడా మీరు పెరగాలి. ఇప్పటి వరకు మీ పరిస్థితి ఎలాగుందంటే పాలతోటే పెరుగుతున్నారు, పాలనే పుచ్చుకుంటున్నారు. పాలు ఎలిమెంటరీ దశ. ఒక శిశువుకు గాని, ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి క్రైస్తవుడు వాడు కూడా శిశువుతోటే సమానం. వారికి పాల దశ అవసరం. ఆత్మీయంగా తాను ఎదుగుతున్నప్పుడు బలమైనటువంటి ఆహారం కావాలి. ప్రేమన దేవుని బిడ్డల, అలాగే పుట్టినటువంటి శిశువులకి కొంతకాలమే పాలు నీడు. అందుకొరకే పిల్లలు పుట్టగానే డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తారు, వారి యొక్క దేహము, ఆ శరీరం బలంగా ఉండాలంటే తల్లి యొక్క పాలు తాగాలి. మా ప్రాంతంలో వాటిని ముర్రుపాలు అంటారు, కొన్ని ప్రాంతంలో మురిపాలు అంటారు. ఆ పాలు తాపించు, కంటిన్యూగా తాపించు. బిడ్డ సికాకు చేసినా కూడా ఆ పాలు తాగించాలంటారు ప్రియులారా. అలాగే మనందరం కూడా త్రాగి కొంతకాలము బ్రతికినటువంటి వారమే. పాల దశలో లేము,
సెకండ్ దశలోకి వచ్చాం, థర్డ్ దశలోకి వచ్చాం. కాబట్టి బలమైనటువంటి ఆహారము ఆత్మ సంబంధమైన క్రైస్తవులకు అవసరము, అలాగే పెరుగుతున్నటువంటి పిల్లలకు అవసరము. ఆ బిడ్డ ఇప్పుడు పాల దశలో ఉన్నాడు. జ్ఞానము కలిగిన తల్లిదండ్రులు, జ్ఞానము కలిగిన తాతయ్య, నానమ్మలు, అమ్మమ్మలు ఏం చేస్తున్నారంటే ఆ దశలో నుంచి మరొక దశలోకి ఆ బిడ్డను నడిపించాలని అన్నప్రాసన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్నప్రాసన్నం అంటే అర్థం ఏంటిది? వికీపీడియా ఏం చెప్తుంది? తెలుగు డిక్షనరీ ప్రకారంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, పుట్టినటువంటి శిశువుకి అధికారపూర్వకంగా ఆహారమును సిద్ధం చేసి అన్నమును వండించి తినిపించుటయే అన్నప్రాసన్న కార్యక్రమము. ఈ అన్నప్రాసన్న కార్యక్రమం అనేది మన ఇండియాలో ఎక్కువ మంది పాటిస్తారు, 98%. ఈ అన్నప్రాసన్న కార్యక్రమాన్ని మన పక్కమున్నటువంటి బంగ్లాదేశీయులు ఎక్కువ పాటిస్తారు. ఇంకా మనం ఆలోచిస్తే హిందూ సాంప్రదాయం కలిగి ఉన్న దేశం నేపాలీలో కూడా ఎక్కువ దీన్ని పాటిస్తారు. అర్థం చేసుకోండి. అన్నప్రాసన్నకి ప్రాధాన్యత కలిగిన దేశాలు 3 ఉన్నాయండి. ఇండియాలో ఎక్కువ 98% బంగ్లాదేశీయులు, ఆ తర్వాత 90% నేపాలీస్ ఈ అన్నప్రాసన్న కార్యక్రమాన్ని పుట్టిన పిల్లలకు జరిగిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎందుకంటే ఆ బిడ్డలు అదే దశలో ఉండకూడదు, ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. కానీ దీనికి గ్రంథం కూడా సపోర్ట్ చేస్తున్నది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అన్నప్రాసన్న కార్యక్రమానికి గ్రంథం కూడా సపోర్ట్ చేస్తున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం విశ్వాసులమైతే విశ్వాసులకు తండ్రి అబ్రహాముని దగ్గరికి మనం వెళ్దాం. దాదాపు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముకి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు పాలు తాగటం ఎప్పుడైతే క్లోజ్ చేస్తాడో, బంధు పెడతాడో, జ్ఞానము కలిగిన తండ్రి అబ్రహాము అండ్ శారా, ఆ ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారు, సలహాదారులందరూ ఏం చేశారంటే ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. ఆదికాండము 21వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, చూడండి 1 నుంచి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను అద్భుతమైనటువంటి పేరండి. వాగ్దాన కుమారుడు ఇస్సాకు. ప్రియులారా, పుట్టినప్పుడు ఏం చేసిండటండి ఈ పెద్ద మనిషి? విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఏం చేశాడు? ప్రసన్న కార్యక్రమం లేదు, కానీ 98% ఇట్స్ ఈక్వల్ టు దట్ ఓన్లీ. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులకు తండ్రి ఏం చేసిండో మనం ఆలోచించాలి. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కలిగిన వాడునైనా తన కుమారుడికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఆ తర్వాత 8వ వచనం చూద్దాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిండు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక శిశువు ఎప్పుడు పాలు విడుస్తాడండి? తల్లి దగ్గర. ప్రియులారా, ఆలోచించండి. ఆ పిల్లవాడు ఇస్సాకు పెరిగి నెలల వయసులో పెరిగి, ఇయర్స్ వయసులో పెరిగి పాలు విడిచెను. పాలు విడిచినప్పుడు
ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అబ్రహాము గొప్ప విందు చేసెను. విందు కాదు, గొప్ప విందు చేసెను. అబ్రహాము గొప్పవాడు ప్రియులారా. గొప్పవాడుకు తగ్గట్టుగానే పనులు చేయాలి. అబ్రహాం ఏమన్నా ఆర్డినరీ పర్సనా? దారిద్ర్య రేఖకు దిగువ భాగంలో ఉన్నాడా? స్లమ్ ఏరియాలో బ్రతుకుతున్నాడా? అబ్రహాము గొప్పవాడు. అబ్రహాముని పరమ తండ్రి ఎప్పుడు పిలిచాడు? కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు. ఎన్నో అధ్యాయంలో? 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుని మహాకృపతో అబ్రహాము పిలువబడ్డాడు దేవుడు సేవ చేయడానికి. అబ్రహాము వచ్చాడు. శారాని వెంట పెట్టుకొని, సహోదరుడు కుమారుడు లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయానికి 12 కలపండి. 24వ అధ్యాయంలోకి వెళ్దాం. 24వ అధ్యాయము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఎన్ని విషయాలు? అజ్ఞ కొన్న క్వార్టర్ లేకపోతే ముప్పావా ఆఫాపా కాదండి, అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. 24వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము కరోడపతి అయిపోయాడు. గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తుంటే అర్థమవుతుంది. 24వ అధ్యాయంలోనే కోటీశ్వరుడు కరోడపతి కావడానికి ముందే 21వ అధ్యాయంలో గొప్ప విందు చేశాడట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పాలు విడిచాడు తన కుమారుడు. సంతోషము కలిగింది. విందు చెయ్యాలి బాబు, అరవద్దు నాన్న, విందు చేయాలి అని ఆలోచన కలిగి ఆల్రెడీ తన ఇంట్లోనే అనేక మంది ఉన్నారు. ఇంకా అతనికి బంధువులు, ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు. అనేక మందిని పిలిచి ఇలాంటి గ్రేట్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విందు చేశాడట. అంటే పాలు విడిచినటువంటి దినములో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము. కానీ మన బాబు ఇంకా పాలు విడవలే. పాలు విడవటానికి ముందే అడ్వాన్స్ అయిపోయాం. ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని తల్లిదండ్రులు, తాతగారు, బంధువులు జరిగిస్తున్నారంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. లేఖనములకు భిన్నంగా వీరేమీ ప్రవర్తించలేదు. ఇది ఏమన్నా మరణకరమైన పాపం కూడా కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనము ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ప్రపంచమంతా పుట్టిన పిల్లలకి 6 నెలలు కంప్లీట్ కాగానే 6వ దినము రాగానే అన్నప్రాసన్న మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ పుట్టిన పిల్లలకి జన్మదినాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ మళ్ళీ చెప్తున్నానేనండి, ప్రపంచమందంతటా అది ఇప్పుడు చెప్పిన 3 దేశాలలో పుట్టినటువంటి పిల్లల యొక్క అన్నప్రాసన్న మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ ఆ బిడ్డల యొక్క జన్మదినాన్ని బాగా గుర్తు పెట్టుకొని జన్మదినానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అసలు ఈ బిడ్డ ఎందుకు పుట్టాడు? అర్థమవుతుందా? అన్నప్రాసన్న చేసుకునే ఈ బిడ్డ, జన్మదినాన్ని జరుపుకుంటున్న ఈ బిడ్డ అసలు ఎందుకు పుట్టాడు? ఎందుకు పెరుగుతున్నాడు? ఎందుకు రేపు పెద్దవాడు కావాలి? ఆ తర్వాత జీవితాన్ని కంప్లీట్ చేసుకొని ఎందుకు కనుమరుగై వెళ్ళిపోవాలి? కనుమరుగై వెళ్ళిపోయేదానికి అసలు పుట్టటం ఎందుకు, పెరగటం ఎందుకు అని ఎప్పుడైనా ఆ బిడ్డని కన్నా తల్లిదండ్రులు కానీ, ఆ బిడ్డకు సంబంధించిన బంధువులు కానీ, పెద్దవారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మనుషుల పుట్టుక వెనకాల దేవుడికి ఏమైనా ప్రణాళిక ఉందా? తల్లిదండ్రులకు ఏమైనా ప్రణాళిక ఉందా? బంధువులకు ఏమైనా ప్రణాళిక ఉందా అని ఏ ఒక్క రోజైనా వారి పుట్టుకను గురించి ఆలోచించారా?
ప్రియులారా, ఆలోచించాలి. చాలా మంది గ్రహించక జన్మదినాలన్నీ, అన్నప్రాసన్న కార్యక్రమాలన్నీ, ఇంకేదో కార్యక్రమాలన్నీ జరిపించుకుంటూ వెళ్తున్నారు. కానీ భూమి మీద అసలు ఈ బిడ్డ, ఈ శిశువు ఎందుకు పుట్టాడు ఎప్పుడైనా మనం పరిశీలించామా? ఒక సీరె కొనేటప్పుడు పరిశీలిస్తున్నాంగా, ఒక కాటుక, ఒక బ్లౌజు, ఒక పౌడర్, ఈ లోకంలో ఏది కొనాలన్నా కొనడానికి ముందు మనం పరిశీలిస్తున్నాం. am I right? వాస్తవేగా. పరిశీలించకుండా, ఆలోచించకుండా ఏది చేయటం లేదు. ఇది న్యాయమైతే, ఈ ధర్మం అయితే, నా వడిలో ఉన్న ఈ బిడ్డ అసలు ఎందుకు పుట్టాడు ఎప్పుడైనా జ్ఞానంతో మనం పరిశీలించామా? దీని గురించి గ్రహించామా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, మహానుభావుడు దావీదు. దావీదు రాజుగా ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఎంతకాలం ఉన్నాడండి? ఇంచుమించు 40 నుంచి 45 సంవత్సరాల పాటు రాజుగా, చక్రవర్తిగా ఉన్నాడు. ప్రియులారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి, గ్రహించండి, దేవుడి గొప్పతనాన్ని తెలుసుకోండి. ఇతను రాజుగా రావటానికి ముందు ఒక బాలుడు. గొలియాతు ముందు నిలబడితే ఒక సీమతో సమానం. గొలియాతు మహానుభావుడు, బలాఢ్యుడు, భీకరుడు, గడగడలాడిస్తున్నాడు అనేక మందిని. అతను ముందు బచ్చా దావీదు, ఎన్నికలేనటువంటి వాడు దావీదు. కానీ దావీదు ఎప్పుడైతే గొలియాతుని నాశనం చేశాడో అతని యొక్క స్థితి తారాస్థాయికి మించిపోయిందండి. ప్రపంచంలో హైలైట్ అయిపోయాడు. గొలియాతును చంపటాన్ని బట్టి హైలైట్ అయిపోయాడు. అతను ఉన్నత స్థితి తారాస్థాయికి వెళ్ళిపోయిందని మనందరికీ తెలుసు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియులారా, యుద్ధ రంగంలోకి వెళ్ళిండంటే దావీదు, వారు 1 సైడే తప్ప 2 సైడ్ ఉండేది కాదు. కథమే. యుద్ధం చేయటం ప్రారంభించిందంటే కథం, ఫినిష్. ఎవడైనా సరే. దావీదు బయలుదేరి వస్తుందంటే గద 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 వణికిపోయారు. ఆ కాలములో భూమి మీద రాజ్యాలను పరిపాలించే రాజులు. భయంకరుడు, బలశాలి, ధైర్యశాలి. అమ్మా, మీరు లేటుగా వస్తున్నారు, మళ్ళా అభ్యంతరం గరగ చేస్తారు, కూర్చోవాలి ఎక్కడో అక్కడ. ప్రేమైన దేవుని పిల్లలారా, మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఇలాంటి దావీదు, ఎవరికి భయపడినటువంటి దావీదు తన జన్మదినాన్ని గురించి, తన పుట్టుక దినాన్ని గురించి ఏం చెప్పాడు తెలుసా? కీర్తనల గ్రంథము 139లోకి వెళ్దాము. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ తెలియచేస్తాడండి. కీర్తనల గ్రంథము 139లో తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తూ ఈ దావీదు 13లో ప్రియులారా ఏమంటాడో చూద్దాం. 14 కానీ చదువుతున్నా చూడండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా 1 భయమును 2 ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖనములో ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి వెలికి తీద్దాం. బలాఢ్యుడిగా ఉన్నా, గొప్పవాడుగా ఉన్నా, ధైర్యశాలిగా ఉన్నా, ఎదురు లేకుండా బ్రతుకుతున్న ఈ దావీదు దేనికి భయపడుతుండండి? ఒక 2ంటికి భయపడుతున్నాడు. ఏంటంటుండండి? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా 1 భయమును, నెంబర్ 2 ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడుతున్నానని చెప్పేస్తానండి. దావీదు కృతజ్ఞత కూడిక పెడుతుండట. దేనికాటండి?
థ్యాంక్స్ తెలియజేస్తుండట. పరమ తండ్రిని మహిమపరుస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. దేనిని బట్టి? నీవు నన్ను కలగజేస్తున్న విధానాన్ని చూస్తుంటే ఒక పక్క నాకు భయం వేస్తుంది, మరొక పక్క నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందును బట్టి, ఈ రెండింటిని బట్టి ఏముంటుందండి, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పేసి ఆశ్చర్యాన్ని గురించి రెండవసారి రిపీట్ చేస్తూ ఏమంటాడో చూద్దాం. నీ కార్యములు తండ్రి, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు తెలుసు అన్నాడా? బాగుగా తెలుసు అన్నాడా? ఆ సంగతి నాకు బాగుగా తెలుసు అని అంటుండండి. అంత బాగుంది, అంత బాగు ఏముందండి? మీరు అర్థం చేసుకోండి. ఈ బిట్టు, ఈ లేఖనాన్ని కొన్ని వందల సార్లు చదువుకున్నాం కానీ పైపైన చదువుకున్నాం. లోపలికి వెళ్ళి మనము డెప్త్ను గ్రహించామా? గ్రహించలే. కానీ దావీదు గ్రహించాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, మళ్ళొక్కసారి చదువుతున్నా చూడండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు, నీ పనులు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా బాగా డెప్త్గా తెలుసు. ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. ఎలా తెలుసు దావీదుకి దేవుడి యొక్క కార్యాలు? ఎలా గ్రహించాడు? దేనిని బట్టి తెలుసుకోగలిగాడు? అందును బట్టి భయం కలగటం ఏంటి? అందును బట్టి ఆశ్చర్యం కలగటం ఏంటి? ఈ రెండింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఆయన పుట్టుకలో ఏం ఆశ్చర్యం ఉంది? ఏమండి, మనం కూడా పుట్టాం కదా, వెనక బాబు కూడా పుట్టాడు కదా, ఏం ఆశ్చర్యం ఉంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? దావీదు పుట్టుకే కాదు ప్రియులారా, మనందరి పుట్టుకల్లో ఆశ్చర్యం ఉంది. కానీ దావీదుకు బాగుగా తెలుసు, కానీ మనకు మాత్రము తెలియదు. కాబట్టి మన లైఫ్ని ఈజీగా నడిపిస్తున్నాం, ఈజీగా ఫాస్ట్ చేస్తున్నాము, దేవుడు గొప్పతనాన్ని మర్చిపోతాం. కానీ ఇతను బాగా స్టడీ చేశాడట. ఆ సంగతి నాకు, నా పుట్టుక యొక్క సంగతి, నేను ఎందుకు పుట్టానో, ఎందుకు పెరుగుతున్నానో, ఎందుకు రాజుగా ఉన్నానో, నీ కార్యాలని నాకు తెలుసు. ఎలా తెలుసు? బాగుగా తెలుసు, డెప్త్గా తెలుసు అని చెప్పి అంటున్నాడు. దావీదు పుట్టుకలో ఉన్న ఆశ్చర్యం ఏంటిది? ప్రియులారా, ఇప్పుడు మనం చూద్దాం. ఇదంతా కూడా మనకు తెలియకపోతే, దీనంతటి మీద మనకు పట్టు లేకపోతే, అన్నప్రాసన్న చేయుటలో కూడా అర్థం లేదని చెప్పటం కొరకే నా ప్రయాసంతా. కాబట్టి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. విందాం, జాగ్రత్తగా విందాం. దావీదు యొక్క పుట్టుక ఎలా ఆశ్చర్యాన్ని కలిగించింది? నాకు బాగా తెలుసు నా పుట్టుక ఎలాగ జరిగిందో అంటున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం అందరు తీయాలండి. మత్తయి గారు సువార్తని రాస్తూ దావీదు యొక్క జీనోలాజీని గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త, ఎవరు అరవద్దండి, 1వ అధ్యాయము 5వ వచనం. సూరు మీటింగులు, వీధి మీటింగులు వద్దండి, మా వైపు చూడండి. దేవుడి యొక్క సన్నిధి ఇది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను. ఏమిటండి? నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు హోబేదును కనెను. హోబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. అర్థమైందండి? నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా భయము, ఎట్ ద సేమ్ టైము ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది నా పుట్టుక. నేను పరిశీలన చేస్తా ఉంటుంటే, నా జీనాలజీని పరిశీలిస్తుంటే, నా ట్రాక్ను పరిశీలిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు. ప్రియులారా,
దావీదు యొక్క పుట్టుకను గురించి మత్తయ్య గారు ఏం చెప్పారండి? ఆలోచించాలి. దావీదు గారి యొక్క పుట్టుకలో ఏమి ఆశ్చర్యం కనిపించింది మీకు? ప్లెయిన్గా చదువుకున్నాం కదా, 100 సార్లు చదివాం కదా, ఏమన్నా ఆశ్చర్యం అనిపించిందా? మనం పుట్టినట్టుగానే దావీదు పుట్టాడు, మనం పుట్టినట్టుగానే వెనక బాబు పుట్టాడు, మనం పుట్టినట్టుగానే మన తండ్రులు తాతలు పుట్టారు, అలాగే దావీదు పుట్టాడు. అతని యొక్క ట్రాక్ అంతా పరిశీలించాం. ఆశ్చర్యం ఏంటిది? అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. దావీదు ఈ లోకములోనికి రావటానికి ముందు ఎంతమందిని దాటుకుంటూ వస్తున్నాడో, ఎంతమంది తండ్రుల గర్భంలో ఉన్నాడో, ఎక్కడెక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించాలి. కొద్దిసేపు ఇది పక్కకు పెట్టేసి అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26లోకి మనం వెళ్దాము. ఇదే విషయాన్ని గురించి అక్కడ ఏమి చెప్పబడదో మనము చూద్దాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నా చూడండి. 17:26. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, జాతి మనుషులను దేవుడు సృష్టించిండు తప్ప కులాలని కాదు. కులం కుళ్ళు, ధనం దగ, మతం మత్తు, దేవుడే దిక్కు. కులాల పుట్టుకకి దేవునికి సంబంధము లేదని మీరు గ్రహించుట కొరకు ఈ సందర్భాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ చదువుతున్నా చూడండి 26. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని చెప్పేసి రాయబడ్డది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమండలం అందంతటా కూడా మనము పుట్టాలి, భూమండలం అందంతటా మనము కాపురము చేయాలని, ఎర్రబోయిన పల్లిలో కూడా మనము కాపురం చేయాలని దేవుడైన యెహోవా ఒకని నుండి, ఒకడు ఎవరు? ఆదాము నుండి సమస్త జాతులని పుట్టించాడు. జాతుల నుండి మనము పుట్టాం. భారతీయులది ఒక జాతి, అమెరికన్స్ ఒక జాతి, నేపాలీస్ ఒక జాతి, బంగ్లాదేశ్ ఒక జాతి, దక్షిణాఫ్రికా వాళ్ళది ఒక జాతి, నల్ల జాతీయులది ఒక జాతి. జాతులు దేవుడు ద్వారా పుట్టారు తప్ప కులాలు కాదు. అలాగే ప్రియులారా, మనమందరం కూడా పుట్టాం. పుట్టటానికి ముందు పుట్టటానికి ముందు మనం ఎవరిలో ఉన్నామండి? ఆదాములో ఉన్నాము. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఆదాములో నుండి ముత్తాతల గుండా, తాతల గుండా, తండ్రుల గుండా ఈ లోకానికి మనము డెలివరీ అయ్యాము. అలాగే దావీదు కూడా పుట్టాడు. అలాగే దావీదు కూడా పుట్టాడు. నా వైపు చూడండి. ఈ విషయం మీకు అర్థం కావడం కొరకు మీకు అర్థమయ్యే ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. ఏంటి ఆ సందర్భము అని ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అండి? కేంద్ర ప్రభుత్వము ఈ మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టింది. పెట్టిందా పెట్టలేదా? మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందండి? సికింద్రాబాద్ లో. మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్? దావీదు ఎందుకు చెప్పిండో, దావీదు యొక్క పుట్టుకలో ఉన్న ఆశ్చర్యం ఏంటో తెలియాలంటే ఇదంతా కూడా గ్రహించాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మనుషులను ఎక్కించుకొని సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్కి వస్తుంది. వరంగల్ నుండి ఖమ్మంకి వస్తుంది. ఖమ్మం నుండి విజయవాడకు వస్తుంది. విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుంది. రాజమండ్రి నుంచి సామర్లకోట వెళ్తుంది. సామర్లకోట నుంచి లాస్ట్ స్టేషన్ వైజాగ్. అంతేనా కాదా? ఏమైనా తప్పు చెప్తున్నాను? ప్రియులారా, అర్థం చేసుకోండి. సికింద్రాబాద్ లో బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ జాగ్రత్తగా బయలుదేరి
ఎవరిని ఏ స్టేషన్ లో డెలివరీ చేయాలో ఆ స్టేషన్ లో డెలివరీ చేసుకుంటూ వెళ్తుంది. కొంతమందిని వరంగల్, కొంతమందిని ఖమ్మంలో, కొంతమందిని విజయవాడ, కొంతమందిని అలాగా అందరిని లాస్ట్ కి వైజాగ్ లో డెలివరీ చేస్తుంది. ప్రియులారా, మీరు అర్థం చేసుకోండి. నో ప్రాబ్లం, మీరు సైలెంట్ గా ఉండండి దయచేసి. ప్రియమైన దేవుని పిల్లారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ గమ్యస్థానానికి చేరాలంటే, ప్రతి ఒక్కరిని డెలివరీ చేయాలంటే ఏమండి ఎన్ని వ్యవస్థలు పనిచేయాలి? ఎన్ని వ్యవస్థలు పనిచేయాలి ఆలోచించండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ పర్ఫెక్ట్ గా ఉండాలి, చక్కగా నడవాలి. అర్థమైందా అండి? ట్రైన్ వ్యవస్థ అద్భుతంగా ఉండాలి. ట్రైన్ వ్యవస్థ అద్భుతంగా ఉంటేనే కుదరదు. డ్రైవరింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి, వారు ఉంటేనే కుదరదు. సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి, సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటేనే కుదరదు. సిబ్బంది కరెక్ట్ గా ఉండాలి, స్టేషన్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. అనేక మంది కరెక్ట్ గా ఉంటేనే వందే భారత్ ఎక్స్ప్రెస్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా బయలుదేరి ప్రియులారా ఎవరిని ఏ గమ్యస్థానానికి చేర్చాలో చేర్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇకపోతే వందే భారత్ ఎక్స్ప్రెస్ రావాలంటే ఒకే ఒక ట్రాక్ ఉంటుంది అనడానికి 2 ట్రాకులు ఉంటాయా? వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరి రావాలంటే ఒక్క ట్రాక్ మీద బయలుదేరుతుందా? అంటే ఒక్క పట్టా మీద బయలుదేరుతుందా? 2 పట్టాలా? 2 పట్టాలు ఉండాలి ప్రియులారా. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు 2 పట్టాలు వచ్చి, వరంగల్ నుంచి విజయవాడకి ఒక్క పట్టా మీద నేను బయలుదేరదంటే కుదరదా? కుదరదు. అలాగా వైజాగ్ పోయేంత వరకు 2 పట్టాలు ఉండాలి. ఆ పట్టాల మీద వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉండాలి. అప్పుడే క్షేమంగా అన్ని వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేసినప్పుడే అది వచ్చి అందరినీ డెలివరీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఎందుకు చెప్పాను తెలుసా? ఈ బిడ్డ ఇప్పుడు 6 నెలలు అవుతుంది పుట్టి 6 నెలలు అవుతుంది. ఇది 6వ రోజు. ఈ బిడ్డ తల్లిదండ్రుల గర్భం గుండా ఈ లోకానికి వచ్చాడంటే జాగ్రత్తగా వినండి. ఆ బిడ్డ తల్లిదండ్రుల గర్భం గుండా, ఆ ఇద్దరి గర్భం గుండా ఈ లోకానికి వచ్చాడంటే వారి వెనకాల ఎంతమంది వ్యవస్థ పనిచేశారు, ఎన్ని ట్రాకులు పనిచేసినాయి మీరు అర్థం చేసుకోండి. ఆ బిడ్డ రావాలంటే ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు బ్రతకాలి. ఆ తల్లిదండ్రులు ఈ లోకంలోకి రావాలంటే వారి తల్లిదండ్రులు బ్రతకాలి. వారి తల్లిదండ్రులు ఈ లోకానికి రావాలంటే వారి తల్లిదండ్రులు బ్రతకాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఖచ్చితంగా 2 పట్టాలు ఉండాలి. ఒక్క పట్టా కుదరదు. పురుషుడని ఒకే ఒక్క పట్టా కుదరదు. స్త్రీ పురుషుల పట్టాలు 2 పట్టాలు కలిస్తేనే ప్రియులారా ఆ బిడ్డ ఈ లోకానికి సక్రమంగా డెలివరీ అవకాశాలు ఉంటది అన్నది గమనించిన పరమ తండ్రి అద్భుతమైన రీతిలో ఈ 2 పట్టాలని ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఒకవేళ వీళ్ళిద్దరి తల్లిదండ్రులే లేదు వారి యొక్క తాతలే గినక ఎక్కడైనా మధ్యలోనే దేవుడికి పని చేయకుండా వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, వారి ముత్తాతలలో ఏ ఒక్క ట్రాక్ అయినా దెబ్బతినిపోయి వారు చనిపోయినారు అనుకోండి, ఈ పసిబిడ్డ ఈ లోకానికి వచ్చి చూడండి. మీరు ఆలోచించండి. ఈ బిడ్డ రావాలంటే మహోన్నతుడైన దేవుడు ఎంత మందిని పట్టాలుగా ఏర్పాటు చేసుకుంటా వచ్చిండో మీరు ఆలోచించండి. లైక్ వందే భారత్ లెక్క. వందే భారత్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రావాలంటే ఒక్క పట్టా కుదరదు. ఖచ్చితంగా 2 పట్టాలు ఉండాలి. ఆ 2 పట్టాలే ప్రియులారా మనల్ని డెలివరీ చేసిన మన తల్లిదండ్రులు. తల్లి ఒక పట్టా అయితే తండ్రి ఒక పట్టా, తాత ఒక పట్ట అయితే నానమ్మ ఒక పట్ట, ముత్తాత ఒక పట్ట అయితే నెక్స్ట్ అతని యొక్క భార్య ఒక పట్ట. మీరు ఆలోచించండి. ఈ పట్టాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే ఆదాము కాడికి వెళ్ళిపోయినాయి ప్రియులారా.
ఆదాము గర్భం గుండా మనం వచ్చామంటే దేవుడు ఈ పట్టాలని ఎప్పుడు ఎలాగ సెట్ చేసిండో మీరు అర్థం చేసుకోవాలని మీకు చెబుతూ ఉంటున్నా. అదే విషయం చెప్తున్నాడు. ఏం చెప్పిండండి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయ్య గారు నేను ముగించడానికి సిద్ధంగా ఉంటున్నాను, మీరు సహకరించండి. మీరు రావటం లేట్ అయిపోయింది. వాక్యం దగ్గరకు వచ్చేసరికి మీరు సనుగులు గునుగులు అయితే మనం చేసేది ఏం లేదు. కరెక్ట్ టయానికి స్టార్ట్ చేస్తే కరెక్ట్ క్లోజ్ చేస్తాం. ఇదే విషయాన్ని ప్రియులారా దావీదు చెప్తూ ఉంటున్నాడు. ఏమంటాడు తెలుసా? నయస్సోను అనేటువంటి వ్యక్తి షల్మానును కన్నాడు. షల్మాను రాహాబునందు బోయాజును కన్నాడు. బోయాజు రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. చూశారండి, దావీదు బయటికి రావటానికి, ఈ లోకంలోకి రావటానికి దేవుడు ఎన్ని పట్టాలని సిద్ధం చేసిండో ప్రియులారా అర్థం చేసుకోండి. దావీదు యొక్క ముత్తాత దేవుడి దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించిన, దావీదు యొక్క తాత వ్యభిచారుడు దొంగగా ఒకవేళ ప్రవర్తించిన, దేవుడు చంపాలనుకున్న వాళ్ళని ఎందుకు చంపలేదు తెలుసా? ఆ టైంలో అక్కడ వాళ్ళని లేపేస్తే ఇక్కడ దావీదు బయటికి రాడు. మీకు అర్థమవుతుందా? ఆవేశపడి మన లెక్క టెన్షన్ ఉండి అప్పుడే వాళ్ళని లేపేస్తే ఎన్కౌంటర్ లో దావీదు లోకానికి వచ్చేటోడు కాదు, దేవుడు చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదు. భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు వాళ్ళు పితరులందరూ కూడా దుర్మార్గంగా దుష్టులుగా ప్రవర్తించిన దేవుడు అనుభవించుకుంటూ ఏడ్చుకుంటూ దుఃఖించుకుంటూ వాళ్ళని ఎందుకు కాపాడుకుంటూ వచ్చిండంటే దావీదు ఈ లోకంలోకి రావాలండి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యతిరేకులుగా మారిన, రెబలుగా మారిన ప్రియులారా వారిని రక్షించి ఆ పట్టాల గుండా దావీదుని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు కలగజేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం అనిపిస్తుందయ్యా. ఆశ్చర్యము. దేనికి ఆశ్చర్యము? మా ముత్తాత రబలుగా మారిండు, నువ్వేమనలే. మా తాత రబలుగా మారిండు, ఏమనలే. ఎంత ఆశ్చర్యకరుడు, నా మీద ఎంత ప్రేమ ఉంది. ముందు చూపుతో వాళ్ళను బ్రతికించి నన్ను డెలివరీ చేశావయ్యా. నా తల్లిదండ్రులనే స్టేషన్ లో నన్ను డెలివరీ చేసి లోకాన్ని తీసుకొచ్చి తండ్రి, కనుక నీ ఆశ్చర్యకారములు నాకు బాగుగా తెలుసు అన్నాడండి. ఇంత డెప్త్ గా ఎప్పుడైనా మనం ఆలోచించామండి? ఎప్పుడైనా గ్రహించామా? ఇకపోతే ఇల్లు ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఇల్లు ఒక అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఏంటి తెలుసా? చూడండి 1:5. నయసోను షల్మాను కన్నాడు కదా, బాగానే ఉన్నది. నయసోను షల్మానుని కంటే షల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు ఎవరికి పుట్టిండండి? బోయాజు ఎవరికి పుట్టాడు? రాహాబు. రాహాబు ఇశ్రాయేలురాలా? యెరికో దేశస్తురాలు, యెరికో పట్టణం. బాగా ఆ ట్రాక్ చూడండి. దేవుడు వ్యభిచారపు ట్రాకును సెలెక్ట్ చేసుకున్నాడు. వ్యభిచారముతో బ్రతుకుతున్న ఆమెని ఆ ట్రాక్ కి ఇశ్రాయేలు యొక్క ట్రాక్ ని యాడ్ చేశాడండి. మీకు అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్? ఇక్కడికి వచ్చేసరికి ట్రాక్ ను మలిపి మాట్లాడుతున్నాడు ఇక్కడ మత్తయ్య గారు. ఏమంటాడు తెలుసా? నయసోను షల్మానుని కనెను. షల్మాను ఇశ్రాయేలీయుడు, రాహాబు వ్యభిచారం నుంచి వచ్చిన ఆమె. ఆమెను ఎందుకు చేసుకున్నాడు? ఏమండి, దేవుడు ఆమెనెందుకు ఇతనికి జత చేశాడు? ఇతను ఇశ్రాయేలీయుడు, రాహాబు వేరే ఆమె. ఆమెనెందుకు దేవుడు సెలెక్ట్ చేసి రెండింటిని జతపరిచాడు? అద్భుతమైన ప్రణాళిక. మనకు తెలవదు కదండి. మన ఇంటి పక్కమటే ఉంటారు, మన బజార్లో ఉంటారు, మన ఊర్లో ఉంటారు, మన పక్క ఊర్లో ఉంటారు. మనకి సంబంధం లేకుండా ఒక్కోసారి వాళ్ళు వచ్చి మనకి యాడ్ అయిపోతూ ఉంటారు. వారు వచ్చి మనల్ని పెళ్లి చేసుకుంటారు, మన బిడ్డలను చేసుకుంటారు, మన కొడుకులను చేసుకుంటారు. అప్పుడు మనం చాలా ఫీల్ అయిపోతాం. మన బంధువులు ఫీల్ అయిపోతా ఉంటారు. మనమంతా క్రైస్తవము, వాళ్ళు అన్యులు, వాళ్ళనే చేసుకోవాలన్నా, వాళ్ళనే చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇక ఎవరు మీకు దొరకలేదా అని అనుకుంటాం మనం. కానీ దేవుడు ఎట్లా సెట్ చేస్తుండో చూడండి.
ఒక ట్రాక్, ఒక పట్టాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, మరొక పట్టాన్ని ఎక్కడి నుంచి యాడ్ చేస్తున్నాడు, రెండింటిని యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ప్రణాళిక మనకి ఏం తెలుసండి? ఇక్కడ రాహాబు గుండా, రాహాబు భర్త గుండా, ఆమెమో అన్యురాలు, వ్యభిచార ఫ్యామిలీ, అదొక ట్రాక్ తీసుకున్నాడు దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ట్రాక్ ఉంది, ఈ ట్రాక్ నేను తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు గర్భం గుండా బోయాజును పుట్టించాడు. బోయాజు ఎవరు? బోయాజు ట్రాక్ ఇశ్రాయేలీయుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు బోయాజు. మరి బోయాజు భార్య ఎవరు? మోయాబురాలు, ఇశ్రాయేల్ కదా. ఆ ట్రాక్ మళ్ళీ వేరే. అర్థమవుతుందా? ఈ ట్రాక్ కి ఆ ట్రాక్ నుంచి అర్థం చేశాడేంటిది? నీకున్న జ్ఞానం, నీకున్న ఆలోచన ఆయనకి లేదా? పిచ్చోడా ఆయన? ఈ సబ్జెక్ట్ అంతా దావీదుకి తెలుసండి. మేం పవిత్రులు అని మేము అనుకున్నాం, అపవిత్రుల ట్రాక్ నన్ను యాడ్ చేసావు తండ్రి. నీ కార్యాలు ఆశ్చర్యము నాకు బాగా తెలుసు అన్నాడంటే ఇదే. ఎక్కడెక్కడ ట్రాకుల్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాడో, ట్రాకుల్ని యాడ్ చేస్తూ ఎవరిని డెలివర్ చేస్తుండో ఆలోచించాలి ప్రియులారా. మనకు తెలవకుండానే కొన్ని సంబంధాలు ఇతర దేశాల వాళ్ళ పెళ్లి చేసుకుంటారు మన పిల్లల్ని. సంబంధం లేని కులస్తుడు చేసుకుంటాడు, సంబంధం లేని మతస్థుడు చేసుకుంటాడు. ఏంటి ఇలాగ జరిగిపోయింది? ఏంటి నా కుటుంబంలో ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నం తినము, నీళ్ళు తాగము, ఘోరంగా నేరం వాళ్ళ మీద మోపుతాం ప్రియులారా. ఇది మన ఆలోచన తప్పండి, మనకు తప్పిది. దేవుని అద్భుతమైనటువంటి ప్రణాళిక. కాబట్టి ఏ ట్రాక్ తీసుకొచ్చి సెట్ చేస్తే, ఏ ట్రాక్ తీసుకొచ్చి సెట్ చేస్తే ఈ ట్రాక్ మీద ట్రైన్ వస్తుందో దేవుడు బాగా తెలుసుండి ప్రియులారా. ఈ ట్రాక్స్ ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇద్దరి ట్రాకుల్ని ఏర్పాటు చేసి ఆ ట్రాకుల గుండా ఆ బాబును తీసుకొచ్చాడు. ఎవరికి తెలుసు దేవుడు ప్రణాళిక? ఎవరికి తెలుసండి దేవుని కార్యములు, ఆశ్చర్యములు ప్రియులారా. కాబట్టి నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నది. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను పుట్టించిన విషయంలో అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ సంగతి నేను బాగా గ్రహించాను తండ్రి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ ప్రణాళిక విషయంలో నేను తప్పు చేశానని చెప్పేసి సారీ చెప్పాడు ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లారా, మన పుట్టుక వెనకాల కూడా, ఆ చంటి బిడ్డ పుట్టుక వెనకాల కూడా దేవుని ప్రణాళిక ఉంది. లేదంటారా? లేదంటారండి? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవాడు ప్రయాసము వ్యర్థమే. గర్భ ఫలము యెహోవా ఇచ్చే బహుమానం ఎందుకు ఇచ్చిండు నీకు తెలియకపోవచ్చు, ఆయనకు బాగా తెలుసు. భవిష్యత్తు జరిగిన దేవుడికి ఎన్నో తెలుసు కనుక ఆ బిడ్డని డెలివర్ చేశాడు. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. తర్వాత కుమారుని దయచేశాడు. ఏమో ఆయన పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఉంటో మనకి తెలియదు. మనం ఆయన ప్రణాళిక రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి అలాగా బిడ్డ పుట్టి 6 నెలలు కంప్లీట్ చేసుకొని 6వ రోజులోకి వచ్చేసి అన్నప్రాసన్న కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నాడు. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ బిడ్డ మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతూ పెరిగి పెద్దవాడై దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ బిడ్డ గ్రహించి దానికి రెస్పెక్ట్ ఇచ్చి దేవుని యొక్క సంకల్పానుసారంగా ఆ బిడ్డ బ్రతకాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దావీదు గ్రహించేసి ప్రియులారా, దావీదు తన పుట్టుక వెనకాల దేవుడు సంకల్పాన్ని గ్రహించి సమయాన్ని వేస్ట్ చేయకుండా దావీదు తరములో ఉన్న ప్రతి ఒక్కరికి సేవ చేశాడండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22 కాన్స్ మనం చదువుకుండా పోతే దావీదు ఎంత గ్రహించి దేవుడికి సేవ చేశాడు. ఇంత కష్టపడి నా దేవుడు నన్ను కలగజేశాడు, నా దినములు నా సంవత్సరములు వేస్ట్ చేయకూడదని తన తరము వారికి సేవ చేశాడండి. నాట్ ఓన్లీ దట్, ఒక తరమే కాదు, తరము తర్వాత తరం. 71వ అధ్యాయం చదివితే కీర్తనల గ్రంథం తరము తర్వాత 3 తరాల వరకు ఆయన సేవ చేసే విధంగా ప్లాన్ చేసి చనిపోయి పరదేశికి వెళ్ళిపోయాడు ప్రియులారా. కాబట్టి పుట్టడం ఇంపార్టెంట్ కాదు, పెరగటం ఇంపార్టెంట్ కాదు, దాని వెనకాల దేవుడు సంకల్పం ఇంపార్టెంట్ కాదు ప్రియులారా. ముగిస్తున్నాను 1 minute. సంకల్పం తెలిసి టయాన్ని వేస్ట్ చేయలేదండి.
కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మనిషి పుట్టుక వెనకాల దేవుడు ప్రణాళిక ఉంది, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించి దేవుడి చిత్త ప్రకారంగా బ్రతకాలని కోరుకుంటున్నా. ఆ బిడ్డను కూడా తల్లిదండ్రులు ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, బిడ్డకి ఆశీస్సులు దేవుడు సదాకాలం అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రియులారా, వినటమే గొప్పతనం కాదు, విన్నదాని ప్రకారంగా ప్రతి ఒక్కరమైన మనం మన శేష జీవితంలో ప్రవర్తించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. మీ అందరికీ వందనములు.